వెళ్ళడానికి. మరి పంటలు ఇప్పుడు వేస్తారు కదా, ఏమైనా ఇబ్బంది అయితే ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. సాగు చేసుకునే రైతులకు సాగు చేసుకోవచ్చు, చాలా బాగుంటది సార్. ఓకే ఓకే. రైతులందరికీ నమస్కారం. మనకి ఇక్కడ కనిపించేటటువంటిది కంక బొంగు అంటే బాంబు స్టిక్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రైతు పేరు గంగాధర్. నమస్తే అన్న. అన్నది కొరుట్ల మండలము, జగిత్యాల జిల్లా. 4 ఎకరాల్లో ఈ కంక బొంగుని, బాంబు స్టిక్ ని తానే స్వయంగా సాగు చేయడం జరుగుతుంది. మరి ఈ సాగులో ఏ రకమైనటువంటి పెస్ట్ మేనేజ్మెంట్ గానీ, అదే విధంగా ఇరిగేషన్ మేనేజ్మెంట్ గానీ, దీనిపైన ఏ విధమైనటువంటి చర్యలను తీసుకుంటున్నాడు, ఏ నేల అనుకూలం అనేది ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం. అయితే మీరు ఇప్పుడు ఈ కంక బొంగుని సాగు చేస్తున్నారు కదా, ముందుగా మీరు ఈ సాగు చేయడానికి అంటే మీరు మొక్కలు ఎక్కడి నుండి తీసుకొచ్చుకున్నారు, అదే విధంగా మొక్కలు తీసుకొచ్చుకున్న తర్వాత ఎంత పడ్డది ఖర్చు, ఎంత దూరంలో నాటుకున్నారు? సార్ మొక్కలు గుంటూరు నుండి తెప్పించాం సార్. ముందుగా గుంటూరు నుండి తీసుకొచ్చుకున్నాము. మొక్క కాస్ట్ 60 రూపాయలు పడ్డది. ఒక్క మొక్క కాస్ట్ 60 రూపాయలు పడ్డది. ట్రాన్స్పోర్ట్ ఎట్లా అక్కడ నుండి వాళ్ళే వేసిరా? ట్రాన్స్పోర్ట్ తోటి సార్. ట్రాన్స్పోర్ట్ సహా ఒక మొక్కకి 60 రూపాయలు. అంటే మీకు 4 ఎకరాలు సాగు చేస్తున్నారు కదా, ఈ 4 ఎకరాల్లో మీకు ఎన్ని మొక్కలు సాగైనా, ఎన్ని మొక్కలు తీసుకొచ్చుకున్నారు అక్కడ నుండి మీరు? అక్కడ నుండి 2600 మొక్కలు తీసుకొచ్చారు. మొత్తం టోటల్ 2600 మొక్కలు తీసుకొచ్చారు. ఇక నాటేటప్పుడు మీరు తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్క మొక్కకు ఎంత దూరం ని పాటించారు? ఇట్లా వరుసలు కూడా ఉన్నాయి కదా, వరుసకు మధ్య 10 ఫీట్ల దూరము. 10 ఫీట్లు మొక్కకు డిస్టెన్స్ లోపల 5 ఫీట్ల గ్యాప్ తో మీరు ఫస్ట్ మొక్కలు తీసుకొచ్చుకొని గుంతలో నాటుకున్నారు కదా. ఏమైనా గుంత సైజు గానీ, లేకుంటే గుంతలో వేసుకోవాల్సినటువంటి ఎరువులు ఎటువంటి ఎరువులు ఏం వేయలేదు సార్. ఎరువులు అసలు ఏం వేయలేదు. ఓకే. పట్టిగానే తీసుకొచ్చి ఇట్లా చిన్న గుంత తీసి దానిపైన పాలిథిన్ కవర్ తీసేసి అందులో నాటేసాం. ఓకే ఓకే. ఇప్పుడు మనకి పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ కనిపించేటటువంటి? ఈ మొక్కలు పెట్టి 6 నెలలు అవుతుంది. డిసెంబర్ 15వ తారీఖు తీసుకొచ్చాం. అప్పటి నుంచి మీరు ఇప్పటికి ఏమైనా ఎరువులు అందించారా ఈ మొక్కలకి? ఎరువులు డిఏపి వేసాను ఒకసారి డిఏపి వేసాను. తర్వాత మళ్ళీ ఏం ఎరువు లేదు. మరి ఇట్లా గడ్డి ఎక్కువగా ఉంటుంది కదా, మరి ఇప్పుడు గడ్డితో దీనికి ఏమైనా ఇబ్బంది? అసలు మొక్క అసలు తట్టుకుంటుందా ఈ నీళ్ళల్లో గానీ? నీళ్ళల్లో అయినా తట్టుకుంటది, గడ్డికి కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఒక్కోసారి వాటర్ ఇవ్వకుండా కానీ కూడా పెద్ద ఎఫెక్ట్. చిన్న ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఎండాకాలంలో ఖచ్చితంగా ఇవ్వాలి, కొంచెం వాటర్ చిన్న స్టేజ్ లో. ఒకసారి పెరిగిపోయిందంటే ఇట్లా నాకేందంటే మొక్కలు కనిపిస్తున్నాయి పక్కల పొంటి బ్రాంచెస్, అంటే సైడ్ లో కూడా ఎదుగుతున్నాయి. అంటే కంక బొంగులను చూస్తే మనం స్టేట్ పైకి ఒకటే మాదిరిగా ఎదుగుతుంది. ఇవి సార్ ఎట్లానంటే పక్కకు ఉన్నాయి, అది గ్రోత్ కావడానికి ఆ మొక్కలు దానికి ఉపయోగపడడానికి ఉపయోగపడతాయి. ఫస్ట్ మొదలు ఎదిగిన తర్వాత స్టిక్స్ సీదా ఫర్ ఇయర్ ఒక 3, 4, 5 ఇట్లా కంక బొంగులు వస్తాయి. ప్రతిసారి ఒక 3, 4 వస్తాయి ప్రతి ఇయర్. అది 3 సంవత్సరాల తర్వాత 4వ ఇయర్ 4th ఇయర్ నుండి కట్టింగ్ కు అవి ఫస్ట్ వచ్చినాయి ఉపయోగపడతాయి. ప్రతి ఇయర్ వచ్చినాయి. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఎవ్రీ ఇయర్ మనకు కటింగ్ వస్తాయి. ఎవ్రీ ఇయర్ కటింగ్. ఒకసారి మన పంట నాటితే ఎన్ని సంవత్సరాల దాకా ఉంచుకోవచ్చు? ఒకటి దీనికి టైం అంటూ ఏం లేదు సార్. 50-60 సంవత్సరాలు, 30 నుండి 50-60 సంవత్సరాలు. మామూలుగా మామిడి తోటలు అలాంటి 30 సంవత్సరాలు అంత ఉంటాయి. 50-60 సంవత్సరాలు అంటే మరి చాలా ఎక్కువ. ఒకసారి నాటుకున్నామంటే మనకి ఎప్పటిదాకా ఉండిపోతుంది. ఇది న్యూటన్ రకం, న్యూటన్ పెట్టాం, కొత్త రకం. ఓకే ఓకే. ఇందులో కూడా ఒక రకం. బయట ఇంకా రకాలు ఉంటాయి ఏమన్నా? రకాలు చాలా ఉంటాయట సార్, చాలా రకాలు ఉంటాయట. మనకు ఉపయోగపడేటి న్యూటన్, తుల్డా, బాల్కో అని మంచి బొంగు సైజు రావడానికి ఉపయోగపడడానికి, తొందరగా ఎదగడానికి. ఓకే ఓకే ఓకే. మరి మీకు ఏమన్నా సబ్సిడీలు ఏమైనా లభించినాయా మన గవర్నమెంట్ నుంచి? ఏమైనా ప్రోత్సాహం మీరు సొంతంగా నాటుకున్నారు? సబ్సిడీ ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేరు సార్. ఓకే ఓకే. కానీ వస్తది అని అన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అట్టిది. ఓకే ఓకే ఓకే. ఇది పర్యావరణానికి కూడా ఎక్కువ చాలా ఉపయోగపడుతుంది. మొక్క కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పీల్చుకొని ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో ఇస్తదట. ఆ సంబంధమైన స్కీమ్ లో మనకు ఎలిజిబుల్ అంటే ఎన్విరాన్మెంట్ చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే. అంటే ఎంత సబ్సిడీ రావచ్చు ఒక మొక్క తరపున మీకు? ఒక మొక్కకు చెప్తున్నారు సార్ పర్ ప్లాంట్ 120 రూపీస్ అంటున్నారు. 120 రూపాయలు. ఫస్ట్ ఇయర్ 60 రూపీస్, సెకండ్ ఇయర్ 30, థర్డ్ ఇయర్ 30. అంటే విడతలు ఒకసారి 60, ఒకసారి 30, ఒకసారి 30. ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి రైతుకు కొంచెం ప్రోత్సాహం ఉండడానికి 60 రూపాయలు. తర్వాత ఇప్పుడు చాలా చాలా స్టేట్లలో కూడా ఇది పెడుతున్నారు సార్ ఇప్పుడు పర్యావరణం గురించి. అదే నేను చాలా దగ్గర చూసినా గానీ ఎక్కడ కూడా బాంబూ స్టిక్ అనేది లేదు. నేను ఇక యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ సెర్చ్ చేసి వేరే వాళ్ళని పెట్టిన వాళ్ళని కూడా తెలుసుకొని. మరి బైబ్యాక్ విషయంలో మనకు ఇబ్బంది ఏముండదు? బైబ్యాక్ ఏం లేదు సార్. ఎవరైనా కానీ కంపెనీలు అవి వచ్చి చాలా కంపెనీలు ఉంటాయట, అవి వచ్చి వాళ్ళు కొంటారట. దీంతో ఇథైనాల్ ప్లస్ బయో గ్యాస్ అవిట కూడా ముందు మల్టిపుల్ యూజెస్ కూడా ఉన్నాయి అన్నట్టు. వాల్యూ చైన్ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ కరెంట్ గురించి కూడా
దీంట్లో దీని పొడితోటి కరెంట్ ఓకే ఓకే మన బొంగులని పొడితోని కూడా మనకు ఎవ్రీథింగ్ అన్ని యూజ్ అవుతున్నాయి. ఓకే ఓకే వేస్టేజ్ ఏం లేదు. వేస్టేజ్ ఏం లేదు. ఈ ముక్కలు పొడి చేసి దీంతో కొనేటప్పుడు ఎట్లా మరి టన్నుల లెక్క ఉంటారా? కేజీ టన్నుల లెక్క కూడా కొంటారట వెయిట్ ప్రకారంగా. లేదనంటే మనము బొంబు స్టిక్స్ 1 ఇట్లా మన మేదర్ వాళ్ళకు మేము మేదర్ వాళ్ళమే మేదర్ వాళ్ళకు కూడా ఉపయోగపడడానికి ఉపయోగపడతాయి. అందాది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక ఎకరం నుండి కంక బొంగును ఒక సంవత్సరానికి? అంటే ఫస్ట్ ఈల్డింగ్ వచ్చింది అనుకో, ఫస్ట్ ఈల్డింగ్ వచ్చేసరికి మాక్సిమం ₹1,00,000 నుండి ₹1,60,000 వరకు చేస్తున్నాము. అంతకంటే ఎక్కువనే రావచ్చు. పోను ముందు ఎక్కువ. ఇప్పుడు 3 years అయిన తర్వాత మనకు 5 years నుండి పెరుగుతుంది కాబట్టి మనకు కూడా కొంచెం ఎక్కువగా ఈల్డ్ రావడానికి అవకాశం, బొంగు సైజ్ కూడా మంచిగా కావడానికి. మరి ఇంత సైజ్ మెయింటైన్ చేస్తున్న మధ్యలో అంతర పంటలు ఏమి వేసుకోవడం? అంతర పంట ఏమి వేయలేదు సార్. గడ్డి మందు అది ఇది కొడితే ఈ చెట్లకు ఇబ్బంది అవుతుంది అని అన్నారు. అంటే ఇందులో సెలెక్టివ్ హైబ్రిడ్స్ ఏం లేనట్టున్నాయి, అందుకే మనకు మందులు స్ప్రే వేయలేదు. మాన్యువల్ గా తీయించడము ఇట్లా కట్టింగ్ మిషన్ తోటి కట్ చేయడం, లేదనంటే రోడోవేటర్ సైజ్ కూడా బాగా డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈజీగా వెళ్తుంది ట్రాక్టర్ వెళ్ళడానికి. మరి పంటలు ఇప్పుడు వేస్తారు కదా, ఏమైనా ఇబ్బంది అయితే ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. సాగు చేసుకునే రైతులకు సాగు చేసుకోవచ్చు. చాలా బాగుంటది సార్ పంట కూడా. చాలా ఇప్పుడు ఈ పొలం చేయాలనంటే చాలా నీళ్ళు అవసరం. దీనికి దున్నడం కూడా ఏం అవసరం ఉండదు సార్. ఒక 1 year అయిన తర్వాత దీని ఆకే రాలి మొత్తం గడ్డి కూడా ఏముండదు. అంటే అదే ఎరువుగా ఉపయోగపడుతుంది. మొక్కకు చాలా ఎరువు కూడా మనం వేయవలసిన అవసరం. థ్యాంక్ యూ. నమస్కారం.